కార్యక్రమం చేస్తే కూటమి ప్రభుత్వాన్ని కూర్చడం కోసం ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారని మాత్రం మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ కూటమి నాయకులుగా ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళు దీని సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జనసేన బాధ్యత వహించినటువంటి కొనతాల రామకృష్ణ మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, నోరు మూసుకొని ఉన్నారు. ఇలాంటి సంస్కృతి మన రాజకీయంలో మీ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఉందా? అదే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి మరొక కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం రమేష్ నీ కళ్ళు కనిపించలేదా? ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తే విశాఖ ప్రజలు నోరు మూసుకొని ఊరుకుంటారు అనుకున్నా. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడ పంపించడం కోసం కూటమి నాయకులు అందరికి కూడా అడ్రస్ లేకుండా చేయడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా గురునాథరావు తోడుగా కంకణం కట్టుకొని ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు తెలుగుదేశాన్ని బాధ్యత వస్తున్నటువంటి పేలా గోవింద్ కానీ మీరే ఇక్కడ కూటమి నాయకత్వాన్ని బాధ్యత వస్తున్నారు. ఈ దోషులు తప్పించడంలో మీ పాత్ర ఎంత ఉందో సందేహం కలుగుతుంది. మీరు కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం కానీ మీరు ఎందుకు నోరు మోసుకుని అన్నారు? ఎప్పుడైనా ఇలాంటిది మన జిల్లాలో చాలా మంది అజాత శత్రువులుగా ఒక తెన్నేటి విశ్వనాథ్ గారిని చూసాం, ఒక గుడివాడ గురునాథరావుని చూసాం, ఒక పివి రమణ గారిని చూసాం. ఇలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. మీరెందుకు ఇలా చేస్తున్నారో ఇక్కడ దీని వెనకాల డైరెక్షన్ యాక్షన్ ఇస్తున్నటువంటి లోకేష్ అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఉద్యమ రూపంలో ఈరోజు గుడివాడ గురునాథరావు తాలూకు విగ్రహాన్ని మీరు ధ్వంసం చేశారు, కానీ మీ ప్రభుత్వాన్ని ధ్వంసానికి అడ్రస్ గా ధ్వంసానికి పేటెంట్ గా ఉన్నటువంటి కూటమి నాయకులకు మాత్రం తగిన సమాధానం చెప్పడం కోసం వెంటనే త్వరలోనే కార్యాచరణ ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి మీకు అడ్రస్లు గల్లంత విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు కూడా ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, మీరేమో కూటమి నాయకులు తలొగ్గి దోషులు ఎవరు ఉన్నారో దోషులు తప్పించేద్దాం, తగరంపుల్లో ఉన్నటువంటి ఎవడో రాజు డైరెక్షన్ చేస్తే మీరు యాక్షన్ చేస్తానంటే ఈ యాక్షన్ మరొక రియాక్షన్ గా మారే ప్రమాదం ఉందని మాత్రం పోలీసులు కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు.